Hi friends, welcome to our channel Paddu Kitchen Homemates. ఇప్పుడు వచ్చేసి మనము ఈజీగా త్వరగా ఫాస్ట్గా అయిపోయే పలావ్ ఎలా కుక్కర్లో పలావ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్. కలర్ రైస్లోకి ఏమేమి కావాలో చూద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, కొద్దిగా పెరుగు, బిర్యానీలో వేసుకునే స్పైసెస్, మెంతి ఆకులు, పుదీనా, కొత్తిమీర, అలాగే నానబెట్టుకున్న రైస్. వీటన్నిటితో మనము కలర్ రైస్ అనేది ఎలా చేసుకోవాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాము. మనము ఈ కలర్ రైస్ అనేది కుక్కర్లో చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫాస్ట్గా ఈజీగా త్వరగా అయిపోతుంది కదా, ఫాస్ట్ రెసిపీ కాబట్టి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం స్పైసెస్ అన్నీ వేసుకుందాం. స్పైసెస్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేయాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, అన్నీ వేసుకొని ఒక 3 మినిట్స్ బాగా కలుపుతున్నాం ఫ్రెండ్స్. అవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఫ్రెండ్స్ ఇవైతే బాగా రెడ్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇవైతే బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. టమాటా ముక్కలు కూడా కొంచెం ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిచ్చేద్దాం మూత పెట్టేసి. ఫ్రెండ్స్ ఈ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము ఈ పేస్ట్ అయితే వేసుకున్నాము. పేస్ట్ అల్లము, తెల్లగడ్డలు, పచ్చి కొబ్బరి పేస్ట్ ఇది మొత్తం వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పెరుగు, బాగా మగ్గిపోయింది. పెరుగు, అల్లం పేస్ట్ అన్నీ బాగా మగ్గిపోవాలి. అంతా కలిసిన తర్వాత దీనికి వచ్చేసి కొద్దిగా మెంతాకు, కొద్దిగా పుదీనా,
ఇంకా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం కారం, ఇక ధనియా పౌడర్, ఇక గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అంతా బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇదంతా బాగా మగ్గింది. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేద్దాం. రైస్ అంతా వేసి మొత్తం కలిపేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్కి ఎసరు వచ్చేసి 1 గ్లాసు, 3.5 గ్లాస్. మన వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.